ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు. ఈరోజు మీ ముందుకైతే కొత్త ఐటమ్స్తో వచ్చాను. ఇవి చేయడం చాలా ఈజీ అండి. ఒకే పిండితో 3 రకాల ఐటమ్స్ చేయొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు దాకా మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి గోరువెచ్చగా ఉండాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో 1½ టీ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని ఇలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈస్ట్ అనేది ఎలా పొంగిపోయిందో. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 కప్స్ దాకా మైదా వేసుకుంటున్నాను. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా జల్లించుకోవాలి. ఏమన్నా ఉండలు ఇట్లా ఉంటే సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. మనం స్వీట్ రెసిపీస్ చేస్తున్నాం కాబట్టి ఇలా షుగర్ పౌడర్ వేసుకోవాలి. పిండిలో అయినా కానీ, మిల్క్లో అయినా కానీ. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మనం ఈస్ట్ అనేది పాలలో వేసుకొని ఇలా నురుగు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఒకేసారి వేయకుండా. ఇలా వేసిన తర్వాత మనకు సరిపోలేదు అనిపిస్తే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండిలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇందులో కాస్త బటర్ చేతికి అనేది వేసుకొని బాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే మసాజ్ చేసుకోవాలి పిండికి. ఇదే మెయిన్ అండి. దీన్నైతే ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ పాటు మీకు ఎంత వీలైతే అంత నొక్కుతూ గట్టిగా పిండికి మర్దన చేయాలి. ఇలా మర్దన చేసి ఇలా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసి ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు లేదా 20 మినిట్స్ పాటు అయితే పెట్టుకోవాలి. మీకు టైం ఉంది అని అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయినా పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటాయి ఈ రెసిపీస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వారైతే. ఇక్కడ చూడండి, ఈ విధంగానైతే చక్కగా పొంగిపోయింది కదా పిండి అనేది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ పాటు అయితే బాగా దీనికి మర్దన చేసుకుందాము. కొద్దిగా చేతికి బటర్ అనేది అప్లై చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే బాగా పిండికి అనేది నొక్కుతూ బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి కాస్త పిండి సపరేట్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే మనం చపాతీలా చేసుకోవాలి. మరీ బాగా పతలా చేయకుండా మీడియంలో చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ డోనట్స్ ఏ సైజులో కావాలో ఆ సైజు గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్దంతా తీసేస్తున్నాను పిండిని. ఈ విధంగా మొత్తం అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో హోల్ కోసం అయితే నేనైతే ఈ విధంగా చిన్నగా ఇలా హోల్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా డోనట్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగవు. ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. ఈజీ అండి డోనట్ చేసుకోవడము. లైక్ చేయండి, నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా చేసుకొని దీనిపైన వేడిగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ కానీ లేదా చాక్లెట్ సిరప్ కానీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. డోనట్స్ అయితే రెడీ అయ్యాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఐటమ్ కోసం నేనైతే పిండిని మళ్ళీ మర్దన చేస్తున్నాను. ఇలా మళ్ళీ హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే బన్స్ చేసి పక్కన పెట్టాను. 3 ఐటమ్స్ అన్నాను కదా, సెకండ్ ఐటమ్ బన్స్ అండి. వాటిని చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇలా చపాతీలా చేసుకోవాలి. మరి బాగా పతలా చేసుకోవద్దండి, మీడియంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా నేను పిజ్జా కట్టర్తో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా చిన్న చిన్న కార్డ్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు 4 అయితే 4 పెట్టుకోవచ్చు, లేదు 3 అనుకుంటే 3 అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది చేయడం చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మధ్యలో స్టఫ్ కోసం మీరు ఆనియన్ అయినా చేసేసుకోవచ్చు, ఆనియన్ కర్రీ. లేదు అని అనుకుంటే ఇలా బటర్ కానీ ఇందులో వెల్లుల్లి వేసి నేను మిక్సీ చేశాను, అది ఇందులో పెట్టి ఇలా పైన కొద్దిగా చీజ్ వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగంతా ఆర్గానో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీకు ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే రోల్ చేసుకోవాలి. కొంచెం స్వీటీగా లోపల స్పైసీగా బన్నుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఈజీ వీకెండ్ వచ్చిందంటే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. నీకు మళ్ళీ చూపిస్తున్నాను. నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలండి. షేప్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. 180 డిగ్రీస్‌లో ఒక 25 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నాను. నేనైతే ఓవెన్ నుండి తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పైన స్వీటీగా లోపల స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పెప్పర్ పౌడర్ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. డోనట్స్ గానీ, బన్స్ గానీ ఈ 3 ఇంగ్రీడియెంట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.